భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని చూద్దాం. ఇది కేవలం యుద్ధ ప్రకటన కాదు, అంతకంటే చాలా ఎక్కువ. చూసర్గా, పైకి చూస్తే యోధులు యుద్ధానికి శంఖాలు ఊదినట్టు అనిపిస్తుంది కదా. కానీ ఇది అంత సింపుల్ కాదు. ఈ శ్లోకంలో దాగియున్న అసలు అర్థాన్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మొదటి క్లూ ఏంటంటే వీరుల పేర్లే, అవి మామూలు పేర్లు కాదు. కృష్ణుడిని ఇక్కడ హృషీకేశుడు అని సంబోధించారు. అంటే సర్వ ఇంద్రియాలకు అధిపతి అని అర్థం. ఇక అర్జునుడి పేరు ధనంజయుడు, అంటే సంపదను గెలిచినవాడని. అతని పరాక్రమానికి ఇది గుర్తు. భీముడునేమో వృకోధరుడంటారు. అతని అపారమైన బలానికి, ఆకలికి ఇది ఒక సంకేతం. సరే, పేర్లు చూసాం, మరి వాళ్ల శంఖాల సంగతేంటి? అవి మామూలు వాయిద్యాలు కాదు, దివ్య చిహ్నాలు. ప్రతి శంఖానికి ఒక పేరు, ఒక కథ ఉంది. ఇవి యోధుల దివ్యశక్తిని మరింత పెంచాయి. ఈ పేర్లు, ఈ శంఖాలు, ఇవన్నీ కలిసి ఒక లోతైన సందేశాన్ని ఇస్తున్నాయి. అది ఎవరికో చూద్దాం. ఈ విషయం చెబుతున్నది సంజయుడు, అంధుడైన రాజు ధృతరాష్ట్రునికి. ఇది రిపోర్ట్ కాదు, ఒక హెచ్చరిక. సంజయుడు ఇక్కడ రెండు సైన్యాల బలాన్ని కాదు, వాటి విలువల మధ్య తేడాని చూపిస్తున్నాడు. జ్ఞానం, ధర్మం ఎప్పుడూ భౌతిక బలం కన్నా గొప్పవే. అదే ఇక్కడ అసలు పాయింట్. చూశార్గా, ఒక చిన్న శ్లోకం ఎంత లోతైన అర్థాన్నిస్తుందో. పాత్రలు, చిహ్నాలు, అంతరార్థం అన్నీ ఉన్నాయి. అంటే ఫైనల్గా గెలుపుని నిర్ణయించేది సంఖ్యాబలం కాదు, ధర్మం, జ్ఞానం మాత్రమే. ఇది మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న. మన జీవితంలోని పోరాటాల్లో మన అసలైన బలమేంటి?